ఏకంగా ఆయన తలుచుకుంటే కుర్చీలో నాయకులే మారిపోతున్నారు. జయాపజయాలను వంటి చేత్తో శాసిస్తున్న ఆ నాయకుడికి జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు ఉంది. నిస్వార్థ నాయకుడిగా ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చి వ్యవస్థలో మార్పు కోసం అనునిత్యం కృషి చేస్తున్నారాయన. అలాంటి నాయకుడికి తాజాగా దేశంలోనే మోస్ట్ పవర్ఫుల్ లీడర్స్ లో ఒకరిగా చోటు దక్కింది. దీంతో మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. ఈ పాటికే అర్థమై ఉంటుంది ఆ నాయకుడు ఎవరో అన్నది. దేశంలో శక్తివంతమైన 100 మంది నేతల జాబితాను ఇండియన్ ఎక్స్ప్రెస్ తాజాగా విడుదల చేసింది. ఇందులో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా తొలి 2 స్థానాల్లో నిలిచారు. ఈ ఇద్దరు వరుసగా 12వ ఏడాది ఈ జాబితాలో ఆధిపత్యం కొనసాగించడం విశేషం. ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్ విడుదల చేసిన ఈ జాబితాలో 4 తెలుగు నేతలు మెరుగైన ర్యాంకులు దక్కించుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు 13వ స్థానంలో నిలవగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 25వ స్థానానికి ఎగబక్కారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 68వ ర్యాంకు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు 90వ స్థానంలో నిలిచారు. కాగా ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విపక్ష నేతలు మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ పేర్లు కనిపించలేదు. పవన్ కళ్యాణ్ పేరు వెనుకనే చాలా మందికి గుర్తుకు వచ్చేది కేవలం ఓ సినిమా హీరో కాదు, ప్రజలతో బలమైన అనుబంధం కలిగిన నాయకుడు. సినీ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించిన ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత కూడా అదే స్థాయిలో ప్రజాదరణ పొందటం విశేషం. ముఖ్యంగా యువతలో ఆయనకు ఉన్న ఫాలోయింగ్ అసాధారణమని చెప్పాలి. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ మొదట్లో చిన్న స్థాయిలో ప్రారంభమైన క్రమంగా బలమైన శక్తిగా మారింది. ప్రజల సమస్యలపై స్పందించడం, ప్రత్యక్షంగా ప్రజల్లోకి వెళ్లి మాట్లాడటం, అన్యాయాలపై గలం విప్పటం వంటి లక్షణాలు ఆయనను ఇతర నాయకుల కంటే భిన్నంగా నిలబెట్టాయి. రాజకీయాల్లో చాలా మంది నాయకులు మాటలకే పరిమితమవుతుంటే పవన్ మాత్రం చేతల్లో తన స్టాండ్ ను చూపించే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ పాత్ర కీలకం. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు, చేసిన ప్రచారం, కుటుంబ రాజకీయాల్లో ఆయన ప్రాధాన్యం ఇవన్నీ కలిసి ఎన్డీఏకు తిరుగులేని బలాన్ని ఇచ్చాయి. ఏపీలోనే కాదు, కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వాలు రావటానికి పవన్ కళ్యాణే కారణం. యువతలో పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన మాటలో ఉండే నేరుగా మాట్లాడే ధోరణి, నిజాయితీ, సిస్టంపై ప్రశ్నించే స్వభావం యువతను బాగా ఆకట్టుకుంటాయి. సోషల్ మీడియాలోనూ, గ్రౌండ్ లెవెల్లోనూ ఆయనకు ఉన్న సపోర్ట్ చూస్తే అది సాధారణ విషయం కాదని అర్థమవుతోంది. చాలా మంది యువకులు ఆయనను కేవలం నాయకుడిగా కాకుండా ఒక ఇన్స్పిరేషన్ గా చూస్తున్నారు. ఇంకా ఓ ఆసక్తికరమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం. పదవుల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేస్తున్నారు అనే భావన ఆయనకు బలమైన ఇమేజ్ ను తీసుకొచ్చింది. దేశంలో శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో పవన్ కళ్యాణ్ పేరు ఉండటానికి కూడా ఇదే కారణం. ఇది కేవలం రాజకీయ శక్తి మాత్రమే కాదు, ప్రజల మద్దతు, అభిమానమే ఆయనకు నిజమైన బలం. ఒక సినిమా హీరోగా మొదలై ప్రజల నాయకుడిగా ఎదిగి ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చకు వచ్చే స్థాయికి చేరటం చూస్తే ఆయన ప్రయాణం ప్రత్యేకమని చెప్పాలి. సినిమా రంగంలో పవన్ సాధించిన విజయాలు అందరికీ తెలిసిందే. కానీ ఆయన గొప్పతనం అక్కడితో ఆగిపోలేదు. స్టార్డమ్ పీక్ లో ఉన్నప్పుడే సౌకర్యమైన జీవితాన్ని వదిలి ప్రజల మధ్యకు రావటం పెద్ద నిర్ణయం. వరుస సినిమాలు, భారీ పారితోషికం, అభిమానుల ఆదరణ ఇవన్నీ ఉన్నప్పటికీ ఆయన మనసు మాత్రం సమాజం వైపు మళ్లింది. చుట్టూ జరుగుతున్న అన్యాయాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఆయనను కలిచివేశాయి. అదే ఆలోచన ఆయనను రాజకీయాల వైపు తీసుకొచ్చింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రాజకీయాల్లోకి రావటం అంటే కేవలం అధికారంలోకి రావటం మాత్రమే కాదు. విమర్శలు, ఆరోపణలు, ఒత్తిళ్లు, అపార్థాలు ఇవన్నీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ కూడా ఇవన్నీ ఎదుర్కొన్నారు. అయినా వెనక్కి తగ్గకుండా తన మార్గంలో ముందుకు సాగటం ఆయన ధైర్యాన్ని చూపిస్తోంది. సినిమాలో హీరోగా కనిపించడం ఒకటి, నిజ జీవితంలో ప్రజల కోసం పోరాటం మరోటి. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఆ తేడాను అర్థం చేసుకుని నిజ జీవితంలో కూడా ఓ ఫైటర్ గా నిలబడేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే ఆయనను ప్రత్యేకంగా నిలబడుతోంది.